సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఏది దీపావళి రోజు రాగి సంకటి తినాలనిపించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అసలు కాంబినేషన్ బయటకు వెళ్ళినప్పుడు తింటే బాగుంటుంది, సో ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ఈ సంకటి తయారు చేశాను. కానీ ప్రాసెస్ అనేది చాలా కష్టం అనమాట, కొంచెం టైం తీసుకుంటుంది కానీ వెరీ టేస్టీ. రాగి సంకటి కాంబినేషన్ మటన్ కర్రీ అసలు సూపర్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీపావళి రోజు ఇలా ట్రై చేసి అయిపోయిన తర్వాత మా లంచ్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్లోర్ క్లీనింగ్స్ అన్నీ కూడా మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నమాట. సో రాగి సంగటి మటన్ కర్రీ కాంబినేషన్ మాత్రం చికెన్ కంటే చాలా బాగుంటుంది. మటన్ కాంబినేషను చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందంటే మింగుతుంటే ఆ గొంతులో తెలుస్తుంది అనమాట టేస్ట్. సో ఈవినింగ్ 6 ఆ టైంకి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో ప్రమిదలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఫస్ట్ పూజ దగ్గర కొత్త ప్రమిదలు 2 వెలిగిస్తాం కదా, సో అవి అక్కడ పెట్టుకొని పూజ చేసుకున్నాను. అండ్ లక్ష్మీదేవికి తాంబూలం పెట్టి పూజ చేసుకోవడం ఒక 3 ఇయర్స్ నుంచి అలా చేస్తున్నాను అనమాట. పూజ అంతా చేసుకొని లోపు పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పాను. సో వాళ్ళు రెడీ అయ్యే లోపు నాకు ఈ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో బయట దీపాలు అవి పెట్టాలి కాబట్టి కొన్ని కొత్తవి తీసుకున్నాను, అవి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి అనేది. సో రిలయన్స్లో తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి అనమాట. నాకు ఈ పూజ కంప్లీట్ అయ్యే లోపు పిల్లలు రెడీ అవ్వడం, వాళ్ళని కూడా నేను పూజ దగ్గర కూర్చోబెడదామని చెప్పేసి వాళ్ళని రెడీ అవ్వమని చెప్పాను. సో దీపావళి అనేది చిన్నగా సెలబ్రేషన్ అంటే ఇంతవరకు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, పక్కన మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒరిజినల్ వాయిస్ ఉంచేసాను. ఫస్ట్ టైము నేను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని, సో ఒరిజినల్ వాయిస్ ఉంచేద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. సో నా పూజ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు రెడీ అయిపోయే లోపు నేను వాళ్ళని కూడా పూజ దగ్గర కూర్చోబెట్టి నమస్కరించుకొని మన కల్చరు అలవాటు చేయాలి. సో పూజలు చేసుకోవడం, ఇంకా ఎదురెదుర కొంచెం పిల్లలకి ఇవన్నీ కొంచెం అలవాటు ఉండవు, వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని మనం చెప్తూ ఉండాలన్నమాట. ఈ పండుగకి ఇలా పూజ ఎలా చేసుకోవాలి అని చెప్తూ ఉంటేనే వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది అనమాట. రాను ఇంకా జనరేషన్ ఇవేమీ అంతగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి మనం చెప్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇవి నేను రిలయన్స్లో తీసుకున్నాను. కలర్ పాట్స్ చాలా చాలా బాగున్నాయి, భలే క్యూట్గా ఉన్నాయన్నమాట. ఈ లోపల ఈ మైనింగ్ కరిగిపోయినా కూడా మనం కార్తీక మాసం వస్తుంది కాబట్టి అందులో మనం ఆవుని ఒత్తులు ఉంటాయి కదా, అవి వేసుకుని కూడా వెలిగించుకోవచ్చు. సరే మనం మామూలు నెయ్యి ఒత్తులు అవి వెలిగిస్తాము, వాటితో పాటు ఇవి కూడా కొద్దిగా పాట్లో పెడితే మంచిగా కలర్ఫుల్గా ఎక్కువసేపు వెలుగుతాయి, బాగుంటాయి అన్నమాట. సో నా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత వెళ్ళి కూడా దండం పెట్టుకోమని చెప్పాను. ఈ పాట్స్ అయితే భలే ఉన్నాయి, అవి వెలిగించినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. సో రిలయన్స్లో మనకి ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఇంకా చాలా తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కువ ఉన్నాయి చాలాను. ప్రమిదలు మొత్తం పాతవి కొత్తవి అన్నీ తీసేసాను బయటికి, అన్నీ క్లీన్ చేసి ఇలా పల్లెల్లో పెట్టి వెలిగించే ముందు ఇలా ఒత్తులు వేసి నానబెట్టి ఉంచాను అనమాట. ఇవన్నీ లాస్ట్ ఇయర్ అయితే మంచిగా ఫౌంటైన్ అంటూ వాటర్లో ఫ్లవర్స్ వేసి వెలిగించేవి అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా ఎక్కువ ఇవి చిమిలి ఉన్నవి అయితే అవి కూడా వెలిగించాను, ఇవి పాతవి కొద్దిగా క్లీన్ చేసేసి మొత్తం ఇవన్నీ కూడా ఒత్తులు వెలిగించాను అనమాట. మొత్తం అన్నీ వెలిగించేసి దేవుడి దగ్గర పెట్టుకొని ఈ దీపాలు వెలుగుతున్నప్పుడే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము, అది కొంచెం మెమరీగా ఉండిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి అనమాట. నేను గుమ్మం దగ్గర కొంచెం అవి జల్లెళ్ళు వస్తాయి కదా డిజైనర్, అవి కొన్ని ముగ్గులతో పెట్టారు పిల్లలు. సో వాటిలో నేను ఈ పాట్స్ను ప్రమిదలో పెట్టాను, కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా దీపాలు గుమ్మం దగ్గర పెట్టేసి మొత్తం మన చుట్టూ కూడా దీపాలు, ఎప్పుడు దీపాలు పెట్టినా గాలి అంత పైన వెలగవు కానీ పెట్టాలి తప్పదు. సో దీపాలు అన్నీ మధ్యలో గుమ్మానికి అటు సైడ్ పెట్టేసి ప్రమిదలో తర్వాత పాట్స్ వెలిగించాను.
చూసారా ఎంత బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువసేపు వెలగట్లేదు, మైనం లోతు తక్కువ ఉన్నాయన్నమాట. అంటే మొత్తం పాట్ మొత్తం ఉంటాయి అనుకున్నాను, కానీ లేదు, సగానికే ఉన్నాయి. సో అవి పట్టుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ కొన్ని కొన్ని దిగిన తర్వాత ఇంకా మేము కిందికి వెళ్ళాం అన్నమాట. చాలా బాగా వచ్చాయి, అవి వెలుగుతుంటే మాత్రం చాలా బాగా అనిపించాయి. కొంచెం చాలా క్యూట్ ఉన్నాయి, వెలుగుతూ ఉంటే మంచి అందంగా ఉన్నాయన్నమాట. సో అవి ఒక్కటే తీసుకున్నాను ఇయర్, ఇంకేం తీసుకోలేదు. ఇవి మనకి న్యూ ఇయర్కి వస్తాయి కదా ముగ్గుల జల్లెళ్ళు, వాటితోనే పెట్టా అనమాట. సో వాటి మధ్యన పెడితే చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా కిందకి దిగాము క్రాకర్స్ కాల్చడానికి. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కంటే ఒరిజినల్ వాయిస్ వింటేనే చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఏంట్రవి షార్ట్లా? ఏ చిన్ని మీరు ఒకటేనా? ఏంటి ఏటవుతుంది పైన? అమ్మో ఇలా ఇలాగా అటు ఇటు నుంచి అంటరా. తిప్పాలి తిప్పాలి తిప్పాలి. ఎలిగించి రావాలి, పెట్టేసి అయ్యి బాబు. Da.